హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వదినమ్మ క్రియేషన్స్ అని నా ఛానల్లో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చిన్ని సీరియల్లో వచ్చేసేపాటికి మ్యాడీ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కదా. మ్యాడీ మధు ఇద్దరు కాఫీ తాగుదామని చెప్పేసి ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాడీ పెయింట్ వేస్తాడు కదా. ఒక అబ్బాయి పెయింట్ వేసి ఆ పెయింట్ మ్యాడీకి ఇచ్చి, సార్ దీంట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, మీరు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్పగానే ఇంకా మ్యాడీ అంటూ ఉంటాడు, చాలా బాగా పెయింట్ వేసావు, నీ పెయింట్కి నేను వెలకట్టలేను కానీ కొంచెం అమౌంట్ అయితే పంపిస్తా, నీ నెంబర్ చెప్పు అని చెప్పేసి ఆ పెయింట్ వేసిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని తనకి కొంచెం అమౌంట్ ఫోన్పే చేస్తాడు కదా. ఇంకా మ్యాడీ ఆ పెయింట్ తీసుకొని ఇంటికైతే వెళ్తాడు కదా. కొన్ని సంభాషణల మధ్య మొత్తానికి వరుణ్ వచ్చేసి మ్యాడీ రూమ్కి వస్తాడు. ఆ పెయింట్ చూస్తాడు కదా, చూసి బాగా సూపర్గా ఉంది, ఈ పెయింట్ ఎవరు వేశారు, ఇతను చాలా బాగా వేశాడు అని చెప్పేసి తిరిగి పేపర్ తీసి వెనక్కి చూడగానే మ్యాడీ చిన్నప్పుడు అనమాట. ఇంకా అప్పుడు బావా చూసావా, నువ్వు చిన్నప్పుడు ఫోటో కూడా వేశాడు, అంటే నువ్వు పెద్దయినప్పుడు వేసిన పెయింట్ చూసి నువ్వు చిన్నప్పుడు ఎలా ఉంటావో వేశాడు అంటే ఆ పెయింటర్ గ్యారంటీగా చాలా చాలా బాగా మంచి గొప్పవాడు అని చెప్పేసి వరుణ్ మ్యాడీకి చెప్తూ ఉంటే మ్యాడీ అంటూ ఉంటాడనమాట, అవును కదా, ఇలా ఆలోచిస్తే ఇప్పుడు చిన్ని ఫోటో నేను చిన్నప్పుడు ఫోటో నా దగ్గర ఉంది కదా చిన్నిది, ఆ పెయింటర్కి చూపించాను అనుకో, పెద్దయినప్పుడు చిన్ని ఎలా ఉంటుందో కన్ఫామ్గా వేసి చూపిస్తాడు కదా, అప్పుడు మనం చిన్నిని వెతకడం చాలా ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి మ్యాడీకి మంచి ఆలోచన వస్తుంది అనమాట. వెంటనే వరుణ్కి చెప్తాడు. ఆ వరుణ్ కూడా సూపర్ బావ, నీ ప్లాన్ సూపర్గా ఉంది, పద ఇప్పటి నుంచి మనం ఆ రంగంలోకి దిగుదాం అని చెప్పేసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇది ఇలా జరిగితే చిన్నిని ఎలాగైనా పట్టుకోవాలి, చిన్నిని భూమి మీద లేకుండా చేసేయాలి అని చెప్పేసి దేవా నాగవల్లి ఇద్దరు ప్లాన్ చేసేసి ఇంకా బాలరాజుని అయితే కిడ్నాప్ చేయడం జరిగింది కదా. ఇంకా బాలరాజు చనిపోయాడు, శతకర్మ అని చెప్పేసి ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేయించేస్తారనమాట. ఆ పేపర్ చూసేసి ఆల్రెడీ చంద్రు సర్ల ఇంకా బయలుదేరుతారు. ఇదేంటి మామయ్య ఎప్పుడు చనిపోయాడు అసలు మనకు తెలియదు కదా అని చెప్పేసి చంద్రు అంటూ ఉంటే అప్పుడే సర్ల అంటూ ఉంటుంది, ఆ బాలరాజు ఎప్పుడు చనిపోతే మనకి ఎందుకురా, వాడి గోలు ఇప్పుడు మనకెందుకు, మధ్యలో ఆ పోయిన దరిద్రాన్ని మళ్ళీ ఇది కూడా తెచ్చుకుంటానంట వీటి ఇంటికి, అది ఇది అని చెప్పేసి సర్లా అంటూ ఉంటే, లేదమ్మా ఎలా వదిలేస్తాను చెప్పు, కావేరి అత్త మన అత్తే కదా, మన అత్తకు భర్త అయినప్పుడు బాలరాజు మనకి చుట్టమే అవుతాడు కదా, చిన్ని బాలరాజు గురించి ఇలా తెలుసుకున్నామనుకో చిన్ని కూడా ఎక్కడ ఉంటుందో, ఒకవేళ అక్కడికి చిన్ని వస్తుందేమో అనేసి ఇంకొకవేళ చిన్నియే ఈ కర్మ జరిపిస్తుందేమో, అక్కడికి వెళ్తే చాలా సందేహాలు పోతాయి కదా, మనకి వెళ్దామమ్మా అని చెప్పేసి ఇంకా చందు బతిమలాడి మొత్తానికి వాళ్ళమ్మ సర్లాని కూడా ఆటోలో ఎక్కించుకొని తీసుకొస్తూ ఉంటాడు. ఇంకెక్కడ ఇలా మ్యాటర్ జరుగుతూ ఉంటే మ్యాడీ గబగబా డాబా మెట్లు దిగి సంతోషంగా వస్తూ ఉంటే అప్పుడే దేవ అలాగే నాగవల్లి ఇద్దరు కూడా చిన్ని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు బాలరాజుకి ఇలా ప్రోగ్రామ్ మనం సెట్ చేశాం కదా, కన్ఫామ్గా చిన్ని తాలూకు చుట్టాలు ఎవరో ఒకరు గ్యారంటీగా వస్తారు బావా, మనం అనుకున్నటువంటి సమస్య మనకు తీరిపోతుంది, ఆ చిన్ని మనకి కన్ఫామ్గా దొరుకుతుంది, మనం చిన్నిని లేపడేయాలి, బాలరాజు గారిని ఆ చిన్నిని ఒకేసారి లేపడేసామనుకో మనకి దరిద్రం పోతుంది అని చెప్పేసి ఇంకా నాగవల్లి అనుకుంటూ ఉండే లోపు ఈలోపే గబగబా మ్యాడీ మెట్లు దిగి వస్తూ ఉంటే న్యూస్ పేపర్ ఉంది కదా, అది ఇలాగా నాగవల్లి మూసేసి ఇంకా ఏం నాన్న ఇవాళ కాలేజ్ లేదు కదా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి మ్యాడీని అడుగుతుంది అనమాట నాగవల్లి. అప్పుడే నాగవల్లికి మ్యాడీ జవాబు చెప్తాడు, అమ్మ కొంచెం చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పేసి అనుకొని ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు, చిన్నీని వెతకడానికి వెళ్తున్నాను అంటే ఇప్పుడు నాన్న అమ్మ ఇద్దరు కోపడతారు కాబట్టి వీళ్ళిద్దరికి అబద్ధం చెప్పాలి అనేసి ఇంకా చిన్న పని ఉంటుంది అమ్మ అది చూసుకొని వస్తాను అని చెప్పేసి గబగబా వెళ్ళబోతూ ఉంటే టిఫిన్ చేసి వెళ్ళు నాన్న అని చెప్పేసి నాగవల్లి మ్యాడీని అడుగుతుంది అనమాట. అప్పుడు మ్యాడీ అంటాడు, టిఫిన్ వద్దు ఏమొద్దమ్మా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాలే అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే దేవ అంటూ ఉంటాడు, నాగవల్లి నాకు అనుమానంగా ఉంది, ఏమన్నా చిన్ని అడ్రస్ వాడి మ్యాడీకి ఏమన్నా దొరికిందంటావా, వాడు అందుకే అంత కంగారుగా వెళ్తున్నాడంటావా అనగానే ఛాన్సే లేదు బావా, ఆల్రెడీ మనం మ్యాడీ ఫోను వేరే వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అదంతా కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా, కాబట్టి వాడికి చిన్ని అయితే ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు, చిన్ని అడ్రస్ దొరికే అవకాశమే లేదు, వస్తే ఇప్పుడు బాలరాజు గారిని మనం పేపర్లో వేపించాం కాబట్టి అది చూసిందనుకో చిన్ని కన్ఫామ్గా వచ్చేస్తుంది, చిన్ని మనకే దొరుకుతుంది బాబా, నువ్వు అలాంటి టెన్షన్లు పెట్టుకోవద్దు అని చెప్పేసి నాగవల్లి దేవాకి ధైర్యం చెప్తుంది అనమాట. ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటుంది.
చిన్ని మా ప్రస్తుతానికి మధు లాగుంది కదా, మధు వచ్చేసి గుమ్మానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే ఒక ఆటో వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. ఆటో అతను అంటూ ఉంటాడు, మీ నాన్న నన్ను రమ్మన్నాడమ్మా, ఏదో గుడికి వెళ్ళాలి అని చెప్పేసి నేను వచ్చేసాను, మీ నాన్న వాళ్ళని రమ్మని చెప్పవా అనేసి చిన్నితో అనగానే ఇంకా అక్కడే చంటి ఉంటాడనమాట. ఒరే చంటి, నాన్నని అమ్మని అంటే రమ్మను అనగానే చంటి గబగబా వెళ్ళి నాన్న ఆటో వచ్చేసింది రండి నాన్న అనగానే ఇంకా చంటి వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు చంటి ముగ్గురు కూడా గుడికి వెళ్తున్నారనమాట. ఇంకా అప్పుడే అమ్మ గుడికి వెళ్ళొస్తాం జాగ్రత్త అని చెప్పేసి చిన్నికి జాగ్రత్తలు చెప్పేసి వాళ్ళు ముగ్గురు కలిసి గుడికి అని చెప్పేసి ఆటో వెక్కబోతూ ఉంటే ఈలోపు ఆటో అయినా ఇప్పుడు బాలరాజు చనిపోయాడు శతకర్మ అని చెప్పేసి మ్యాటర్ ఉంది కదా, అది చూస్తూ ఉంటాడనమాట ఆటో ఆయన. ఇంకా ఈలోపే ఈ మధు వాళ్ళ అమ్మ నాన్న చంటి వీళ్ళ ముగ్గురు కూడా ఆటో ఎక్కిన తర్వాత ఆటో అతను పేపర్ చదివేసి ఇలా కింద పెట్టుకుంటాడా, ఆ పేపర్ జారి కింద పడిపోతుంది అనమాట. ఆ విషయం ఆటో ఆయన చూడడు, ఆటో ఎక్కినటువంటి ఈ ముగ్గురు చూడరు అనమాట. ఇంకా చిన్ని వాళ్ళ ముగ్గురికి బాయ్ చెప్పేసి ఇంటి లోపలికి వెళ్ళబోయి గుమ్మం దగ్గర బకెట్ ఉంది కదా, నీళ్ళ బకెట్ అని చెప్పేసి నీళ్ళ బకెట్ ఇలా పట్టుకుని ఇలా చూడగానే నేల మీద పేపర్ ఉంటుందన్నమాట. దాని మీద ఇంకా బాలరాజు శతకర్మ అని చెప్పేసి రాసి పెట్టుంటుంది కదా. ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాన్న అని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఇంకా బాలరాజు తోటి తనకు ఉన్నటువంటి అనుబంధం అంతా కూడా తలుచుకుంటుంది అనమాట. తలుచుకుని వెక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఏంటంటే బాలరాజు నీళ్ళ కొలంలో పడిపోయినప్పుడు అతన్ని తీసుకొని ఒక లాగుడు బండి మీద తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించడం. ఇంకా బాలరాజుకి చిన్నయ్య కూతురని తెలియదు, చిన్నీకి బాలరాజు నాన్న అనేసి తెలియని రోజుల్లో కూడా బాలరాజుని కాపాడుకుంది. అలాగే చిన్నీకి మా నాన్నే బాలరాజు అని తెలిసిన తర్వాత ఇంకా ప్రేమగా ఉండటము, అమ్మని నాన్నని ఎలాగైనా కలపాలి అని చెప్పేసి తను చేసిన పోరాటం, బాలరాజు తన మీద చూపించిన ప్రేమ అంతా కూడా తలుచుకొని నాన్న ఏంటి నాన్న అని చెప్పేసి నువ్వు పలానా రోజు బయటకు వచ్చావని చెప్పేసి నేను విన్నాను కదా, ఈలోపు ఎప్పుడు చనిపోయావు నాన్న అసలు ఇదంతా అని పేపర్ చూసుకొని ఈ అడ్రస్కి వెళ్తే ఇంకా అంతా కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి గబగబా ఇంకా అక్కడ బకెట్ గికెట్ పడేసి ఆ స్కూటీ ఆన్ చేసేసుకొని స్కూటీ మీద బయలుదేరి వస్తూ ఉంటుందన్నమాట. ఈలోపే సరళ చందు కూడా వాళ్ళు పేపర్ ఎక్కడైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి అయితే చేరుకుంటాడు. అడ్రస్ చేరుకొని లోపలికి వస్తూ ఉంటే అక్కడ రౌడీలు ఉంటారు కదా, ఈ దేవా నాగవల్లి పెట్టినటువంటి రౌడీలు ఏంటంటే ఎవరు వచ్చినా సరే ఆ బాలరాజు చుట్టాలు అనేసి చెప్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి దేవా నాగవల్లి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. కొందరు రౌడీలేమో వీళ్ళకి వచ్చే వాళ్ళకి తెలియకుండానే వీడియో తీస్తూ ఉంటారు, ఇంకా కొందరేమో వాళ్ళని పలకరిస్తూ ఉంటారనమాట. ఈలోపే చందు సరళ లోపలికి వస్తారు. రాగానే ఇంకొక అబ్బాయి ఎదురుగా వచ్చి ఎవరు సార్ మీరు అనగానే మేము బాలరాజు చుట్టాలమే, మేము బాలరాజు వాళ్ళ భార్యను, మాకు మేనత్త కాబట్టి బాలరాజు మా మామయ్యను, మీరేమవుతారు మా మామయ్యకి అనేసి అనగానే మేమందరం కలిసి జైల్లో ఉన్నాము, ఇంకా బాలరాజు చనిపోయారు కదా, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు కాబట్టి అందుకే మేము ఇలా చేస్తున్నాము, రండి లోపలికి అని చెప్పేసి సర్లా నేను అలాగే చందుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే వెనక నుంచి ఒక రౌడీ వీడియో తీస్తూ ఉంటాడనమాట. ఇంకా వీడియో తీస్తూ ఉంటే ఇంకొక రౌడీ వచ్చేసేపటికి చందుని సర్లాని లోపలికి తీసుకొని వెళ్తారు కదా. సర్లా అదంతా చూస్తూ మూతి ముక్కు తిప్పుకుంటూ మొత్తానికి లోపలికి వెళ్ళి ఆ రౌడీ చూపించినటువంటి ఒక ప్లేస్లో కూర్చుంటుంది అనమాట. ఈ వీడియో తీసిన రౌడీ ఉన్నాడు కదా, అతను మటుకు దేవాకి ఫోన్ చేస్తాడు. ఇంకా దేవా ఫోన్ నాగవల్లి లిఫ్ట్ చేస్తుంది అనమాట. చెప్పండి రా, ఎవరన్నా వచ్చేసారా, బాలరాజు తాలూకు ఎవరైనా చుట్టాలు వచ్చారా అంటే వచ్చారు మేడం, ఎవరో సరళ చందు అంట, వీళ్ళిద్దరూ కూడా బాలరాజుకి చుట్టాలంట, వాళ్ళు ఇప్పుడే వచ్చారు మేడం అనేసి అనగానే గబగబా ఫోన్ దేవా లాక్కుంటాడు అనమాట. ఒరే ఎవర్రా వచ్చింది, కొంప తీసేమన్నా చిన్ని వచ్చిందా అనగానే కాదు సార్, ఎవరో చందును అలాగే సరళ అంటున్నారు, మీకు నేను తీసినటువంటి వీడియో పంపిస్తాను చూడండి సార్ అని చెప్పేసి ఆ రౌడీ దేవాకి వీడియో పంపించేస్తాడు అనమాట. ఇంకా వీడియోలో దేవా నాగవల్లి ఇద్దరు కూడా చందుని సరళని చూసి ఒరే ఈ సరళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి, తను కొంచెం తేడా మనిషి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా సరే ఏదైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకా నాగవల్లి ఆ రౌడీలకి కొంచెం జాగ్రత్తలు చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాం, ఆవిడతోటి మేమైతే ఎటువంటి మాట మాట్లాడడం అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. ఇంకా నాగవల్లి దేవ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరళ చందు వచ్చారు అంటే కన్ఫామ్గా చిన్ని కూడా వస్తుంది, ఆ చిన్నిని మనం వెంటనే పట్టుకోవాలి బాబా, మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి, ఆ చిన్ని ఏ మూమెంట్లో అయినా రావచ్చు, తనని మనం పట్టుకొని లేపి పడేసేయాలి అని చెప్పేసి నాగవల్లి దేవ ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే లోహిత కూడా కాఫీ షాప్లో ఫోన్ మర్చిపోయి అది తీసుకొచ్చుకోవాలని బయలుదేరి వెళ్తుంది కదా కాఫీ షాప్కి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్నట్టుని ఫోన్ అడుగుతుందన్నమాట. నేను ఇలాగ ఫోన్ మర్చిపోయాను అనగానే అవును మేడం మేము తీసి పెట్టాం అని చెప్పేసి లోహితకి వాళ్ళు ఆ ఫోన్ ఇస్తారు. ఈలోపే అక్కడ కాఫీ షాప్ దగ్గరికి పెయింటర్ వెతుక్కోవడం కోసం
అని చెప్పేసి మ్యాడీ కూడా వస్తూ ఉంటాడు. ఈ లోహిత మ్యాడీని చూసి ఏంటి మ్యాడీ మళ్ళీ కాఫీ షాప్ దగ్గరికి వస్తున్నాడు దేనికోసం అని చెప్పేసి ఈ లోహిత ఎప్పుడు చూసినా గోడల పక్కన చెట్ల పక్కన దాక్కొని అన్ని చూడటమే పని కదా దీనికి. ఇంకా అక్కడే ఒక గోడ పక్కన దాక్కుంటుంది అనమాట. ఈ మ్యాడీ గబగబా కాఫీ షాప్ అతని దగ్గరికి వచ్చి ఇదిగోండి ఈ కాఫీ ఇక్కడ మీ షాప్లో కాఫీ తాగుతూ ఉంటే ఒక అతను పెయింట్ వేశాడు, ఇతని గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి మ్యాడీ ఆ కాఫీ ఓనర్ని అడుగుతాడనమాట. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు ఇతను రోడ్ల మీద అలాగా ఇలా హోటళ్ళలో చిన్న చిన్న టీ స్టాళ్ళలో ఫోటోలు తీసి వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని బతుకుతూ ఉంటాడు, ఇక్కడ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు అనేసి అనగానే సార్ ప్లీజ్ నాకు కొంచెం అతను ఎక్కడ ఉంటాడు, అతని అడ్రస్ మీ దగ్గర ఉందా అనగానే నా దగ్గర అడ్రస్ ఏమీ లేదు కానీ అతనితో ఎప్పుడు ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు, ఆ అబ్బాయి మా కాఫీ స్టాల్లోనే పనిచేస్తూ ఉంటాడు, ఉండండి పిలుస్తాను అని చెప్పేసి ఆ పనిచేసే అబ్బాయిని పిలవగానే ఇంకా అబ్బాయికి ఈ మ్యాడీ జరిగిందంతా చెప్తాడు. నేను ఇలా కాఫీ తాగుతూ ఉంటే నా ఫోటో తీశాడు, పెయింట్ వేశాడు, చాలా బాగా పెయింట్ వేశాడు కదా, అతన్ని నేను కలుసుకోవాలి అనగాని ఓహో అతను నేను ఒకే రూమ్లో ఉంటాం సార్ అనగానే ఏంటి నువ్వు అతను ఒకే రూమ్లో ఉంటారు, ప్లీజ్ అతన్ని నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళవా అనగానే సరే తీసుకువెళ్తా పదండి సార్ అని చెప్పేసి ఇంకా మ్యాడీ ఆ అబ్బాయి ఇద్దరు కూడా బయలుదేరుతారనమాట. ఈ సీన్ అంతా విన్నటువంటి లోహిత వామ్మో మ్యాడీ ఇప్పుడు పెయింట్ చూశాడు, ఇంకా ఇప్పుడు చిన్నప్పుడు ఫోటో గంపంగా మ్యాడీ దగ్గర ఉంది, ఇప్పుడు చిన్ని ఫోటో వేసేసాడే అనుకో ఇంకా నేను చచ్చినట్టు మళ్ళీ నా దినానికి వస్తుంది, నేను ఇంకా చిన్నితో అస్సలు కలిసి ఉండలేను ఒకే ఇంట్లో, కాబట్టి చిన్ని అనే వ్యక్తి మ్యాడీకి ఎలాగైనా కనపడకుండా చెయ్యాలి అని చెప్పేసి ఇంకా లోహిత తనకు తెలిసిన ఒక ఫ్రెండ్గా ఫోన్ చేస్తుంది అనమాట. వారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు లేవు ఏంటి సంగతులు అనగానే నేను ఇప్పుడు నీకు వాట్సాప్లో ఒక ఫోటో పంపిస్తున్నాను, అలాగే అడ్రస్ కూడా పంపిస్తున్నాను, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి అసలు ఆ అడ్రస్లో ఉండకుండా చూసుకునే బాధ్యత నీది అని చెప్పేసి అనగానే ఆ అబ్బాయి నువ్వు తొందరగా నాకు అడ్రస్ ఫోటో పంపించేసి నేను వాడిని అక్కడి నుంచి పంపించి పడేస్తాను అని చెప్పేసి మొత్తానికి లోహిత అడ్రస్ అబ్బాయి ఫోటో పంపిస్తుంది. వాడు మొత్తానికి బయలుదేరాడనమాట ఆ పెయింటర్ని ఆ ఇంట్లో నుంచి పక్క తొలగించడానికి. ఈలోపు మ్యాడీ వెళ్ళడు చాలా టెన్షన్గానే ఉందండి బాబు సీరియల్. ఈ చిన్ని మ్యాడీ ఎప్పుడు కలుస్తారో ఏమో కదా. సరేలేండి ఇంకా అక్కడ వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు, అక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా చిన్ని ఆ పేపర్ పట్టుకొని ఆటో ఎక్కేసిద్ది అనమాట. ఇంకా బండి ఏంటంటే స్కూటీ మీద వస్తూ ఉంటే మధ్యలో దరిద్రం జాలక ఆ స్కూటీ ఆగిపోతుంది. అబ్బా ఈ స్కూటీ కూడా ఇప్పుడే చెడిపోయిందా అని చెప్పేసి స్కూటీ పక్కన పడేసి ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక ఆటో ఆపుకొని ఆ ఆటో ఎక్కేస్తుంది అనమాట. ఆటో ఎక్కేసి పేపర్లో ఉన్నటువంటి అడ్రస్ అతనికి చూపిస్తుంది. అతను నేరుగా తీసుకొని ఆ అడ్రస్లోనే వదిలిపెడతాడు. మేడం మీరు చెప్పినటువంటి అడ్రస్ ఇది అని చెప్పి కానీ ఇంకా చిన్ని ఆటో దిగుతుంది. అతనికి ఒక 100 రూపాయలు ఇచ్చి ఆటో అతన్ని పంపిస్తుంది. ఆటో ఆయన తుర్రుమంటూ వెళ్ళిపోతాడు. చిన్ని ఆ పేపర్ పట్టుకొని ఈ అడ్రస్లో పలానా కర్మ జరుగుతుందన్నారు, ఎక్కడండి అనేసి అక్కడ కొందరు అడుగుతుంది అనమాట. కొందరు తెలియదని చెప్తారు, తెలిసిన వాళ్ళేమో చూపిస్తారు అది అక్కడే అని చెప్పేసి చిన్ని ఇలా తల తిప్పి చూడగానే పాపం షామియానా వేసి ఉంటుంది. ఒక్కసారిగా చిన్ని చిన్న అడుగులు వేసుకుంటూ బాలరాజు జ్ఞాపకాలు, బాలరాజు కావేరి చిన్ని ముగ్గురు కలిసి హ్యాపీగా ఉన్నటువంటి రోజులు అవన్నీ కూడా తలుచుకొని ఏడుస్తూ మొత్తానికి నాన్న నువ్వు నిజంగా చనిపోయి ఉండకూడదు నాన్న అని చెప్పేసి ఏడుస్తూ మొత్తానికి అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అలా లోపలికి రాగానే అందరూ వింతగా చూస్తూ ఉంటారు చిన్నిని. ఈ చిన్ని కూడా ఏంటి అందరూ నా వైపు అలా చూస్తున్నారు అనేసి కొంచెం గమనిస్తూ ఉంటుంది. ఇంకా అది కాకుండా బాలరాజు ఫోటో అక్కడ పెద్దది పెట్టేసి దండ వేసి ఉంటారనమాట. ఆ ఫోటో చూసి అలాగే వాళ్ళ నాన్న జ్ఞాపకాలన్నీ మైండ్కి తీసుకొచ్చుకొని బాధపడుతూ అలాగే నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఆ వీడియో తీసే రౌడీలు పలకరించే రౌడీలు ఉంటారు కదా, ఒరే ఎవరో ఒక అమ్మాయి వస్తుందిరా అనుకని అందరూ అలర్ట్ అయిపోతారనమాట. అంటే ఇప్పుడు బాలరాజుకి దినం అనేది అబద్ధము, ఆ చిన్నీని పట్టుకోవడానికే కదా వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం, కాబట్టి ఒక అమ్మాయి వస్తుంది అనగాని ఆ అమ్మాయి చిన్నీనే ఏమో అనేసి రౌడీలందరూ కూడా ఇంకా కూర్చున్న వాళ్ళు లెగిసి ఎక్కడెక్కడ పనుల మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి చిన్నీని ఎవరు వస్తున్నది అనేసి ఆ అమ్మాయిని చూడాలని చెప్పేసి ఆతృతతో నడుస్తూ వెళ్తుంటాడు. ఒకడేమో వీడియో తీయాలి అని చెప్పేసి ఇంకా ఫోన్ స్టార్ట్ చేసుకుందాం అని అతని ప్లాన్లో అతను ఉంటాడనమాట. ఈలోపే సరళాకి చందుకి ఎవరో ఒక అమ్మాయి వస్తుందంట అనేసి వినపడగానే ఇంకా చందు అంటూ ఉంటాడు, అమ్మ ఎవరో కాదు ఇంక చిన్నీయే వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒక అమ్మాయి అంటే ఇంక చిన్నీయే కదా, కాబట్టి చిన్ని ఇంకా మొత్తానికి చిన్ని వస్తుంది, మన పదమ్మ వెళ్ళి చూద్దాం చిన్నీని అని చెప్పేసి ఇంకా సరళ వస్తుందో రాలేదో కూడా చూసుకోకుండా చందు ఆతురతగా గబగబా చిన్నీని చూడాలి అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ
వెళ్తాడు. ఇంకా చిన్ని మటుకు ఆ పేపర్ పట్టుకొని వాళ్ళ నాన్న ఫోటో చూసుకుంటూ అలాగే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క చందు వెనకాలే సరళ కూడా వస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఈ దేవ నాగవల్లి ఆలోచించుకుంటూ ఉంటారు. ఏంటి ఈ సరళ బ్యాచ్ ఇంకా చచ్చిపోలేదా, బతికే ఉన్నారా అని చెప్పేసి ఈ దేవ నాగవల్లి ఎప్పుడు కూడా ఒకరిని చంపేసే పనులే కదా వాళ్ళకి, ఆ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపే చిన్ని లోపలికి వస్తుంది. ఒక రౌడీ ఇలా పలకరించే లోపు ఇంకా రౌడీలు ఎవరు బయట వ్యాన్లో వస్తారనమాట. వచ్చేసి ఇంకా బాగా ఆ ఏరియా మొత్తం కూడా పొగ వచ్చేసే లాంటివి తీసుకొని వచ్చేసి ఇంకా పొగ నొక్కేస్తారు. ఇంకా ఏముంది ఆ ప్లేస్ అంతా కూడా పొగతోటి పొగ ఒకటే దగ్గు అనమాట. ఇంక ఈలోపే ఆ కారులో వచ్చారు కదా ఇద్దరు రౌడీలు, పొగ వదిలిన రౌడీలు గబగబా చిన్నీకి ముక్కుకి క్లాత్ పెట్టేసి ఆ వ్యాన్లో ఎక్కించుకు వెళ్ళిపోతారు. ఇంకో పక్క ఈ చందు మిగతా బ్యాచ్ మటుకు ఎవర్రా మీరు, ఎవరు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారు ఎవరు అని చెప్పేసి ఈ దేవ నాగవల్లి పెట్టినటువంటి రౌడీలు, ఈ చందు అందరూ కూడా చిన్నిని తీసుకొని వెళ్తున్నటువంటి రౌడీలు వెనకాల ఫాలో అవుతారు. కానీ వాళ్ళకి ఆ పొగకి ఆ దగ్గుకి చిన్నిని ఎవరు తీసుకొని వెళ్తున్నారు ఏంటి అనేది ఏమీ కనపడదనమాట. ఇంకా కళ్ళలో ఒక్క నిమిషంలోనే ఆ చిన్నిని అలా కారులో ఎక్కించుకొని రౌడీలు తీసుకొని వెళ్ళిపోతారు. వెంటనే ఈ దేవ నాగవల్లి రౌడీలు ఉన్నారు కదా, వెళ్ళి పరిగెత్తి చూసేలోపు ఇంకా అక్కడ కారు ఉండదు, ఆ వచ్చిన అమ్మాయి ఉండదన్నమాట. వెంటనే దేవాకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే దేవ ఏంట్రా చిన్ని వచ్చిందా పట్టుకున్నారా అనేసి అనగానే లేదు సార్, ఎవరో ఒక అమ్మాయి అయితే వచ్చింది కానీ ఆ అమ్మాయిని ఎవరో మనకు తెలియని వాళ్ళే పొగ పెట్టేసి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు సార్ అనేసి అనగానే ఎవర్రా అమ్మాయిని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి నాగవల్లి దేవ ఇద్దరు కూడా అబ్బా మిస్ అయిపోయాం కదా, ఛాన్స్ వచ్చింది చిన్నియే అయి ఉంటుంది, ఎవరో కావాలని చెప్పేసి కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు ఏంటి మనం తెలుసుకోగలగాలి బావా అని చెప్పేసి నాగవల్లి దేవ ఆలోచిస్తూ ఉంటారు. మ్యాడీ ఏమో ఆ పెయింట్ వేసిన అబ్బాయిని పట్టుకోవాలని వెళ్తాడు. లోహిత ఏమో ఒక మనిషిని పెట్టించి ఆ మనిషిని అక్కడి నుంచి ఖాళీ చేపిమని చెప్పేసి పురమాయిస్తుంది. చిన్నిని ఎవరు కిడ్నాప్ చేశారో ఏంటో ఇదంతా తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా. బాగుంది అరుణ సీరియల్, చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే చిన్ని సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.